అమ్మా నమస్తే అమ్మా. మరి ఈ రోజున బొల్లా బ్రహ్మనాయుడు గారిని అరెస్ట్ చేసిన తరుణంలో ఇటు వైసీపీ నాయకులందరూ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. ఈ రోజున కక్ష సాధింపుగానే మా నాయకుని అరెస్ట్ చేశారు, మా ఎమ్మెల్యేని అరెస్ట్ చేశారని చెప్పి ప్రతి నాయకుడు కూడా మాట్లాడుతున్నారు. ఏంటమ్మా అసలు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు వైసీపీ పరిపాలన అంటేనే కబ్జాలదే కదా, కబ్జాల పరిపాలన. అసలు ముందు ఎన్ని పిల్లపాములు, జరుగొడ్డు అనేది ఉంది, ఒకటి జరుగొడ్డు అక్కడ ఉంది. ఆ జరుగొడ్డును లాగితే కానీ ఈ పిల్లపాములకు బుద్ధి రాదు. జరుగొడ్డును లాక్కొచ్చి ముందు నిలబెట్టే రోజు వస్తుంది. ఈ పిల్లపావులు దొరుకుతున్నాయి. పిల్లపావులు తీసుకెళ్ళి లోపల వేస్తే కానీ పిల్లపావుల పని చెప్పినాకే జరుగొడ్డును బయటకు వస్తాం. ఇలా ప్రభుత్వంలో ఏంటంటే కబ్జాలు, దోసుకోవటం, దాచుకోవటం, ఇసుక మాఫియా, ఏంటి ల్యాండ్ మాఫియాలు, ఇవన్నీ మాఫియాలే. అసలు ఒక్కటి సరిగ్గా లేదు, రోడ్డు సరిగ్గా లేదు, పరిపాలన సరిగ్గా లేదు. ఒక్కళ్ళ బ్రతకలేక అల్లాడు ఆకులు మేశారు 5 సంవత్సరాల పరిపాలనలో. ఏం చేశాడు? ఇలా దోచుకోవటానిక ముందు ఈ పిల్లపావులను తీసుకెళ్ళి లోపల వేసినాక జరుగొడ్డుని తీసుకొస్తాం. తర్వాత ఆ జరుగొడ్డుని ఈడ్చి తన్నుకోట రోడ్డు మీద తీసుకెళ్తారు. అంటే ఈ రోజున ఆయన వచ్చిన ప్రధాన ఏదైతే ఉన్నారో భూ కబ్జా కింద 10 ఎకరాల చొప్పున కబ్జా చేస్తున్నాడు. దాని విలువ కూడా 1000 కోట్ల నుంచి 15 కోట్లు ఉండొచ్చు అని చెప్పి కూడా ఈడీ విచారణ తేలింది. మరి ఎలా చూడొచ్చు అంటారు? అదంతా ప్రజల డబ్బులేనండి. 1000 కోట్లు కాదు, వాళ్ళకి 100 కోట్లైనా 100 రూపాయల ల్యాండ్ విలువే అన్ని కోట్లు ఉంది. వాళ్ళకి 100 కోట్లతో సమానం కాదు, వాళ్ళకి రూపాయితో సమానం. ఎందుకంటే అది అంతా ప్రజల సొమ్ము కాబట్టి, ఆ బ్యాగుల సొమ్ము, కూలీ నాలీ చేసుకునేవాడు సొమ్ము, అది ఒక కష్టపడే వ్యక్తి సొమ్ము. అది వాళ్ళకి 100 రూపాయలతో సమానంగా ల్యాండ్లు ఏంటి, కోట్లు ఏంటి, దాచుకోవటం ఏంటి, దోచుకోవటం ఏంటి. ల్యాండ్లు ఇంకా అవి తక్కువ వాళ్ళకి. ఇంకా కాగితాలు తీస్తే ఇంకా వస్తాయి బయటికి. ఎవరిని వదిలిపెట్టాడు చంద్రబాబు నాయుడు. మొన్న అంబాటి, వల్లమనేని వంశీ, ఈయనెవరు, గుడివాడ పేరు గుడివాడ నాని, ఈరోజు బ్రహ్మనాయుడు, రేపు ఇంకెవరు అవుతారో గుర్తుపెట్టుకోండి. జగను ఈ పిల్లపావులన్నీ అయిపోయినాక నెక్స్ట్ నువ్వే టార్గెట్. జగన్మోహన్ రెడ్డి, నువ్వు చంద్రబాబు నాయుడు నువ్వు ఏ మూల నుంచి అరెస్ట్ చేయించావో స్టీల్ డెవలప్మెంట్ కేసు కింద, ఏ కాగితాలు లేకుండా, ఏ ప్రూఫ్ లేకుండా 60 ఏళ్ల ముసలోని తీసుకెళ్ళి 50 రోజులు జైల్లో పెట్టించావు. ఆ పాప నీకు ఊరికినే పోలా. ఆల్రెడీ నీకు 11 సీట్లు తెప్పించారు. ఆ దేవుడే తెప్పించాడు. వెంకయ్య స్వామి లడ్డు మాఫియా చేసావు, అందుకే ఆ దేవుడు నీకు చూపించాడు. నీకు మళ్ళీ తర్వాత ఉంది. పిల్లపావులు మొత్తాన్ని దోసుకెళ్ళినాక తాజుబాబు అనేది బయటకు వస్తుంది. ఈ రోజున బ్రహ్మనాయుడు గారు అసలు ఎలాంటి తప్పు చేయలేదు. ఈ రోజున రెడ్ బుక్ పాలన నడుస్తుంది కాబట్టి అన్యాయంగా తీసుకెళ్ళి అరెస్ట్ చేశారని చెప్పి అంటున్నారు. మా నిజమేనది? వాళ్ళది రెడ్ బుక్ పాలన అండి, మాది కాదు. మాది నీతి నిజాయితీ గల పాలన. మేము ఏ తప్పు చేయలే, మేము ఎక్కడా తప్పు చేయట్లా. ప్రజలకు సేవ చేసుకోవటానికి చంద్రబాబు నాయుడుకు వచ్చాడు. 75 సంవత్సరాలు అయినా కుర్రోళ్ళలాగా పనిచేస్తున్నాడు. 24 గంటలు 1 గంటన నిద్రపోతాడో నిద్రపోడో తెలీదు మాకు కూడా. ఏంటి ఆయన ఓన్లీ ప్రజలు సేవ చేయటానికే వచ్చాడు, దోచుకోవటానికి దాచుకోవటానికి రాల. వాళ్ళకిలాగా రెడ్ పరిపాలన కాదు, మాది ప్రజాసేవ పరిపాలన. చంద్రబాబు నాయుడు పరిపాలన సూపర్ పరిపాలన, సూపర్ 6 పథకాలు. మరి ఈ రోజున ఏదైతే బ్రహ్మనాయుడు మీద ఎలిగేషన్స్ వచ్చినాయో ల్యాండ్ గురించి 10 ఎకరాలు ల్యాండ్ చేస్తున్నాడని చెప్పి, ఇప్పుడు అదేదో చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో చేసేది అదే కదా, మరి చంద్రబాబు మీద ఎలాంటి కేసు వేయాలని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. మరి అది రైతులే వాళ్ళంతటికి వాళ్ళు రాజధాని కోసం రైతులే ఇచ్చారు. ఒకప్పుడు రైతులే ముంతల పగలగొట్టి రైతులు రాజధాని కడతానంటే ఆ రోజున రైతులు భూములు కాగితాలు ఇచ్చారు, ముంతలు పగలగొట్టి ఇచ్చారు. ఏంటి వాళ్ళు దాచుకున్న బిందుల్లో డబ్బులు ఇచ్చారు, ఆడవాళ్ళ పర్సుల్లో డబ్బులు ఇచ్చారు. మేమున్నాం, అవన్నీ మీడియాలో ఉంటాయి. జగన్మోహన్ రెడ్డికి తెలుసు అవన్నీ. ఆ పొలాలన్నీ రైతులు రాజధాని కోసం వాళ్ళే దానం చేశారు. అసలు చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఏమీ చేయట్లేదు, ల్యాండ్ మొత్తం తన సొంత బినామీలు కట్టబెడుతుంటే తప్ప అసలు డెవలప్మెంట్ ఏం జరగట్లేదు అక్కడ అంటున్నారు. మరి డెవలప్మెంట్ లేకుండానే బస్సు ఫ్రీగా వెళ్తుందా? సచివాలయానికి బస్సు, ఇప్పుడు అక్కడ సచివాలయం ఉంది, ముఖ్యమంత్రి ఆఫీసు, బస్సు ఎంత నున్నగా వెళ్తుంది. అంతకుముందు బస్సు ఎలాగ వెళ్ళింది? తొలుకులకి వెళ్ళింది బస్సు. మొన్న మేము వెళ్ళాం 2 నెలల క్రిందట. బస్సు ఎంత ఫ్రీగా వెళ్తుంది? ఆయన దోసుకునేవాడు కాదు, దాచుకునేవాడు కాదు. రోడ్లు మంచిగా చూస్తున్నాడు, ప్రజలను మంచిగా చూస్తున్నాడు, అన్ని పథకాలు చేస్తున్నాడు. పొద్దున్న పింఛన్ ఎత్తున్నాడు, అన్నా క్యాంటీన్లు పెట్టాడు, ప్రజలకు ఎండ తగలకుండా ఎక్కడికక్కడ చలివేంద్రాలు పెట్టాడు, ఏంటి టెంట్లు వేయించాడు, అన్నీ చేస్తానే ఉన్నాడు. అందరికి సేవ చేయడానికే వచ్చాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడిని ఏం అనొద్దు, అన్నోళ్ళకి మాత్రం తాట తీసి అతికిస్తాం. అంటే ఇక్కడ జరిగిన 2 సంవత్సరాల పాలనలో చంద్రబాబు చేసిన డెవలప్మెంట్ ఏమీ లేదు, మోసపూరిత హామీలు తప్ప, వెన్నుపోటు రాజకీయాలు తప్ప అసలు ప్రజలకు ఉపయోగపడడానికి అసలు ఏమీ చేయట్లేదు మొత్తం అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. మరి ఏంటమ్మా దాని మీద? వాళ్ళ కళ్ళు ఏమన్నా దొబ్బినాయా? వాళ్ళ చెవుల్లో ఏమన్నా సీసం పోసుకున్నారా?
కనబడట్లేదా? 6 పింఛన్ ఇస్తానన్నాడు, 4000 పింఛన్ 6 ఇస్తున్నాడు. ఏంటి అన్నా క్యాంటీన్ పెట్టాడు, అన్న ఆకలి అయ్యే వాళ్ళకి పెట్టాడు పెట్టలేదా? చెప్పమని జగన్మోహన్ రెడ్డిని. ఆటో వాళ్ళకి 15,000 ఇస్తున్నాడు, ఇవ్వట్లేదా? అమ్మఒడి ఇస్తున్నాడు, ఇవ్వట్లేదా? ఇంకేం కావాలి? మా అయితే మహిళలకు 1500 ఇస్తానన్నాడు, అదొక్కటి ఆగింది, అదొకటి కూడా చేస్తాడు. ఎందుకంటే రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి దోసుకున్నాడు కాబట్టి, అది అప్పుల్లో ఉంది కాబట్టి ఎటు తేల్చుకోలేక చంద్రబాబు నాయుడు తొక్కిలమికిలు అవుతున్నాడు. అది కూడా నెరవేరుద్ది, అందరినీ చూస్తాడు. పేద ప్రజల జెండా తెలుగుదేశపు జెండా. అసలు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే రాష్ట్రం బాగుంది, టీడీపీ గ్రాఫ్ పడిపోయింది ప్రజలు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మన పథకాలు అంతుంది, డెవలప్మెంట్ జరుగుతుంది అని చెప్పి కూడా ప్రజలు అనుకుంటున్నారని వైసీపీ నాయకులు అంటున్నారు. మరి నిజమేనా అది? వాళ్ళు ఎవరు అనుకోవట్లేదు, వాళ్ళకి వాళ్ళు అమోహం అవుతున్నారు. ఇలా దోసుకునే వాళ్ళని ఎవరన్నా ఎంచుకుంటారండి? ఎంచుకునే వాళ్ళు అయితే 11 సీట్లు ఎందుకు తెచ్చేస్తారండి? అసెంబ్లీకి కూడా అర్హత లేని వాళ్ళని ఎందుకు ఎంచుకుంటారు? మళ్ళీ నీకు ఏమన్నా వచ్చింది 150 సీట్ల లేకపోతే 120 సీట్ల? 11 సీట్లు వచ్చినోడు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడని మీరు అనుకుంటారా? మరి ఈ రోజు 11 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి చూసి కుటుంబ నాయకులు భయపడతా ఉన్నారు అంటున్నారు. మరి మేము ఎందుకు భయపడతాం? మేము ఎన్నిసుకొని మాట్లాడుతున్నాను. నేను ఆడకూతురిని, లేబర్ దాన్ని, రోడ్డు మీద అట్టికాయలు అమ్ముకునే దాన్నే మాట్లాడతాను. నన్ను టచ్ చేయమను అంతే మాట్లాడతావు. మాట్లాడికి ఏం చేస్తారు? 11 సీట్లు వచ్చాడు, నెక్స్ట్ ముఖ్యమంత్రి అవుతాడని నువ్వు నమ్ముతావా? నేను నమ్మను. అసలు ఈసారి గెలిచేది మేము ఎందరన్నా బట్టలు దేశం నిలబెడతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు కదమ్మా. మరి మేము ఓడది కూడా చూసుకోమని మహిళలు, ఆంధ్ర రాష్ట్ర మహిళల్ని ఎంత హింస పెట్టాడో, అర్ధరాత్రి కాడ నడవకుండా ఎన్ని అరాచకాలు జరిగినాయి మహిళల మీద మాకు తెలుసు. మేము టీవీలలో చూస్తున్నాం, పేపర్లో చూస్తున్నాం, యూట్యూబ్లో చూస్తున్నాం, అన్నీ చూస్తూనే ఉండం. మేమే నిలబెడతాం జగన్మోహన్ రెడ్డికి. అంటే మహిళలే పెద్ద పెట్టేస్తాను, నన్ను మహిళా సాధికారత కోసం కృషి చేసిన నాయకుడు నేను, మహిళలు పెద్ద పెట్టేసిన నాయకుడు నేను, మహిళలే నన్ను గుర్తిస్తారు, గెలిపిస్తారు అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి మహిళల్లోకి వచ్చి మాట్లాడుతూ ఒకసారి తెలుస్తుంది, మహిళలు అంటే ఏంటో తెలుస్తుంది. ఆయనకి గుడ్డలు కూడా తీసి ఇప్పించుకున్న దాకా అక్కడ దాకా వెళ్ళొద్దని చెప్పండి.